ఈ నెల 18వ తేదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు విపరీతంగా జనం వస్తుండటంతో ఆ జనాలను చూసి కూటమి ప్రభుత్వం ఇసుపోసేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలను తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న జన సమూహాన్ని చూసి ఓర్వలేక ఈ కూటమి ప్రభుత్వం ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవాలి అని ఈ నెల 18వ తేదీ పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి రెంటపాల గ్రామంలో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు గతంలో ఎన్నికలలో సూసైడ్ చేసుకున్నాడు పురుగుల మందు దాగి. పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 18వ తేదీ వస్తున్నాడని తెలిసి పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నెల 18వ తేదీ వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గజ్జెల సుధీర్ భాస్కర్ రెడ్డి అక్కడ సత్తెనపల్లి డిఎస్పీకి దరఖాస్తు చేసుకోగా ఎంతమంది జనం వస్తున్నారు, ఎన్ని వాహనాలు వస్తున్నాయి, ఎంతమంది జనం వస్తున్నారో తెలిపితే అక్కడ ఏదన్నా అవాంతరాలు జరిగితే మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది, ఒక 10 పేర్లు మాకు ఇవ్వండి, ఏదైనా అవాంతరాలు జరిగితే వాళ్ళపైన మేము చర్యలు తీసుకుంటాము అని లెక్కలేనన్ని హామీలతో పోలీసులు ఈ నెల 18వ తేదీ జగన్ పర్యటనకు పర్మిషన్ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీసులను, రాష్ట్ర డీజీపీని ప్రశ్నించేది ఏమిటంటే, చంద్రబాబు గారు ఎక్కడికైనా పర్యటనకు వెళ్తే ఇదే విధంగా మీరు ప్రశ్నలు వేస్తారా అని నేను ఈ వీడియో ద్వారా డీజీపీ గారిని ప్రశ్నిస్తున్నాను. లేదా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా పర్యటనకు వెళ్తూ ఉంటే ఇదే విధమైన ప్రశ్నలు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. పోనీ లోకేష్ బాబు గారు ఎక్కడికన్నా పర్యటనలకు వెళ్తూ ఉంటే ఇదే విధంగా ప్రశ్నల వర్షంతో ముప్పు దిప్పలు పెడుతూ పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడతారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రజా నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి ఒక ప్రాంతానికి వెళుతుంటే ఎంతమంది వస్తారు, ఎన్ని వాహనాలు వస్తాయి, ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది, ఇక్కడ జన సమూహం ఎక్కువగా వస్తుంది కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వలేము, ఇంతమందికే పర్మిషన్ ఇస్తాము, ఇలాంటి ముప్పు తిప్పలు పెట్టి ప్రశ్నలతో కార్యకర్తలను మరియు అక్కడ ఉన్న నాయకులను ఇబ్బంది పెడుతూ ఎలాగైనా జగన్ పర్యటనను అడ్డుకోవాలనే ప్రయత్నం చేయటం ఇది చాలా చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఒక ప్రజానాయకుడికి పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది దుర్మార్గమైన చర్య కాదు, వాళ్ళ యొక్క హక్కులను, వాళ్ళ యొక్క రాజకీయ పార్టీలు వాళ్ళకున్న బాధ్యతలను కూడా మీరు అడ్డుకునే ప్రయత్నం చేయటమే. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ కార్యకర్తనైనా పరామర్శించవచ్చు, అతనికి ఆ హక్కు ఉంది, ఆ బాధ్యత కూడా ఉంది. కానీ పర్యటనలకు వెళుతున్నప్పుడు పోలీసులు అక్కడ అప్రమత్తంతో Z+ కేటగిరీ భద్రత ఆ నాయకుడికి ఇవ్వాలి. అక్కడికి ఎంతమంది వస్తారో అనేది ఎవరూ కూడా ఊహించి చెప్పలేరు. ఒక నాయకుడు వస్తున్నాడు అంటే, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు వస్తున్నాడు అంటే ప్రజలు, అభిమానులు ఎంతమంది అయినా రావచ్చు, అది పోలీసులు గెస్ చేయాలి. గత పర్యటనలో ఎంతమంది జనం వస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి, ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా తీసుకోవాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ విధమైన మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పోలీసుల బాధ్యత, రాష్ట్ర పోలీసుల బాధ్యత ఇది. కానీ అలా చేయకుండా పర్యటనను అడ్డుకోవాలనే ప్రయత్నం చేయటం మాత్రం ఇది దుర్మార్గమైన చర్య. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఎవరూ అడ్డుకోలేరు. ఒక జననేత పర్యటనను అడ్డుకునేదానికి ప్రయత్నిస్తే జనాలే సరైన సమాధానం ఈ కూటమి ప్రభుత్వానికి చెబుతారు అని నేను ఈ వీడియో ద్వారా ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే జననేతను అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తే జనాల ఆగ్రహానికి మీరు గురిగాక తప్పదు అని ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.